హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్లో భాగంగా మనకు రెగ్యులర్ పోస్టులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ పిహెచ్ వారికి బ్యాక్లాగ్ ఉద్యోగాలు అయితే ఉన్న విషయము అందరికీ తెలిసిందే. అయితే ఆల్రెడీ మనకు బ్యాక్లాగ్ ఉద్యోగాలని ఏపీపీఎస్సీ క్యాలెండర్లోనే మెన్షన్ చేయడము జరిగింది. అయితే అందులో భాగంగా మనకు ఒక్కో జిల్లాలో ఈ యొక్క వేకెన్సీస్ అయితే విడుదల కావడాన్ని మనమైతే చూడవచ్చు. సో ఇటీవల మనం ప్రకాశంలో కావచ్చు, కృష్ణాలో కావచ్చు, కొన్ని జిల్లాల్లో అయితే ఇవి విడుదల, శ్రీకాకుళంలో కావచ్చు, ఈ జిల్లాల్లో అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ విడుదలైంది. మరికొన్ని జిల్లాల్లో కూడా ఇవి విడుదలవుతూనే ఉన్నాయి ఇంకా. ఓకేనా, మరి ఈరోజు చాలా మంచి ఉద్యోగాలు విడుదలయ్యాయండి. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ ఉద్యోగాలు కావచ్చు. నెక్స్ట్ ఈ విధంగా అయితే కొన్ని రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. వాటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాము. ఓకేనా, మరి ఇది మనకు విశాఖపట్నం నుంచి రావడం జరిగిందండి. ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఇన్ గ్రూప్ 4 కేటగిరీ. ఓకేనా, క్లరికల్ కేటగిరీగా చెప్పుకోవచ్చండి. క్లాస్ 4 చాలా ఇంపార్టెంట్ ఇది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఏపీ మినిస్ట్రియల్ సర్వీసెస్ అండ్ ద పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్స్. ఓకేనా, పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్స్, కుక్, నెక్స్ట్ కుక్ మేట్స్, క్లాస్ రూమ్ అటెండెన్స్ ఓఎస్ కేటగిరీ. నెక్స్ట్ స్కేవెంజర్స్, ఫీమేల్ అటెండర్, ధోబీ, బార్బర్. నెక్స్ట్ pertaining to AP లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ టు రిక్రూట్మెంట్ ఆఫ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్. ఎస్సీ మరియు ఎస్టీ వారికి యొక్క గ్రూప్ 4 సర్వీసెస్ ఉద్యోగాలండి. ఓకేనా, ఇక చూద్దాం. మరి మనము కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అండి, చాలా మంచి ఉద్యోగం ఇది. మరి షెడ్యూల్ క్యాస్ట్ వారికి, ఎస్సీ వారికి ఉమెన్స్ కోటాలో ఒకటి ఉందండి. నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇది కూడా చాలా పెద్ద ఉద్యోగంగా చెప్పుకోవచ్చు. సో మరి ఒకటి ఉందండి జనరల్ కేటగిరీలో. జనరల్ కేటగిరీ అంటే సింపుల్గా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్పాను ఎప్పటికీ కూడా. జనరల్ కేటగిరీ అంటే ఏ విభాగంలో అయినా కూడా ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్, మేల్ అండ్ ఫీమేల్. ఓకేనా, కానీ ఉమెన్కి రిజర్వ్ చేసింది మాత్రము ఒక ఉమెన్స్కే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా, సో అట్ ద సేమ్ టైం షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ వాళ్ళకు కూడా ఒకటైతే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇక్కడ టైపిస్ట్ ఉద్యోగం అండి. ఓకేనా, ముందుగా మనము జూనియర్ అసిస్టెంట్ ఒకటి ఉంది ఇక్కడ. నెక్స్ట్ టైపిస్ట్ ఉద్యోగాలు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఒకటి ఉందండి. ఓకేనా, చాలా మంచి ఉద్యోగాలండి ఇవి. వీటికి గనక ప్రమోషన్ వస్తే మాత్రము చాలా మంచి హై కేడర్కి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 4 సర్వీసెస్, జూనియర్ అసిస్టెంట్ మొత్తం 3 ఉన్నాయి, టైపిస్ట్ ఒకటి ఉంది, మొత్తం 4 ఉన్నాయండి. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ గ్రూప్ 4 సర్వీసెస్. డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీస్ రిపోర్టెడ్ ఇన్ గ్రూప్ 4 కేటగిరీ చూద్దాం. స్కూల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ సబార్డినేట్ 2 ఉన్నాయి, కుక్ ఒకటి ఉంది. నెక్స్ట్ డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, దివ్యాంగుల సంక్షేమ శాఖలో క్లాస్ రూమ్ అటెండర్స్ అండి. ఓకేనా, ఓఎస్ అంటాము, ఒకటి ఉందండి. ఇందులో ఒకటి ఎస్సీ వారికి, ఒకటి ఎస్టీ వారికి, ఒకటి జనరల్ కేటగిరీలో, ఒకటి ఉమెన్స్కి రిజర్వ్ చేయబడి ఉంది, 2 ఉన్నాయి. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ సబార్డినేట్ ఒకటి ఉందండి. ఓకేనా, నెక్స్ట్ ప్రిజన్ డిపార్ట్మెంట్లో స్కావెంజర్ ఒకటి ఉంది, DW&CDA డిపార్ట్మెంట్లో ఒకటి ఉంది, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒకటి ఉంది, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఆఫ్ మెంటల్ కేర్ విశాఖపట్నంలో ఒకటి ఉందండి. పోలీస్ డిపార్ట్మెంట్లో ధోబీ ఒకటి ఉంది, బార్బర్ ఒకటి ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ ఒకటి ఉంది. సో సబ్ టోటల్ మొత్తం 13 ఉన్నాయి. సో ఇక చూద్దామండి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ 4 LGS డిపార్ట్మెంట్లో చూద్దాము. ఆఫీస్ సబార్డినేట్ 5 ఉన్నాయి, కుక్ ఒకటి ఉంది, కుక్ మేట్ ఒకటి ఉంది, క్లాస్ రూమ్ అటెండర్స్ ఒకటి ఉంది, స్కావెంజర్ ఒకటి ఉంది, ఫీమేల్ అటెండర్ ఒకటి ఉంది, ధోబీ ఒకటి ఉంది, బార్బర్ ఒకటి, మొత్తం 13 ఉన్నాయండి. నెక్స్ట్ చూసినట్లయితే అబ్స్ట్రాక్ట్ కేటగిరీ 4 క్లరికల్. ఓకేనా, క్లరికల్ డిపార్ట్మెంట్లో క్లాస్ 4 జాబితాలో ఉద్యోగాలండి. జూనియర్ అసిస్టెంట్ 3 ఉన్నాయి, టైపిస్ట్ ఒకటి ఉంది, ఆఫీస్ సబార్డినేట్ 5 ఉన్నాయి, కుక్ ఒకటి ఉంది. సో కుక్ మేట్ అయితే ఒకటి ఉంది, క్లాస్ రూమ్ అటెండర్స్ 2 ఉన్నాయి, స్కావెంజర్స్ ఒకటి ఉంది, ఫీమేల్ అటెండర్ ఒకటి ఉంది,
ధోబీ ఒకటి ఉందండి, హార్బర్ ఒకటి ఉంది. మొత్తం 17 ఉద్యోగాలు, అంటే వివిధ కేటగిరీలో ఉద్యోగాలు అండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి జూనియర్ అసిస్టెంట్కి ఉండాల్సినటువంటి అర్హత ఏంటో చూద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇంతకుముందు కూడా మనకు 670 ఉద్యోగాలు ఉన్నాయి దీనికి. మరి ఏ విధంగా ఉండబోతుంది అర్హత అని చూసాం కదా, ఇక్కడ క్లారిటీగా తెలుస్తుందండి. ఎందుకంటే లేటెస్ట్ నోటిఫికేషన్, అంటే ఇంతకుముందు 7 years బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ రాలేదు కాబట్టి క్లారిటీ లేదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చాలా క్లారిటీగా ఉంటుంది ఇది. మస్ట్ హోల్డ్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, అంటే ఏ యూనివర్సిటీలో కానీ జస్ట్ డిగ్రీ చేస్తుంటే సరిపోతుందండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఆప్షన్ 2 చూడండి, పాయింట్ 2, పాస్ ఇన్ ప్రొఫిషియన్సీ ఆఫ్ ఆఫీస్ ఆటోమేషన్ ఇన్ యూజింగ్ అప్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. ఇక చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా క్లియర్గా ఇచ్చారు. కంప్యూటర్ యొక్క పాస్ ఇన్ ప్రొఫిషియన్సీ ఆఫ్ ఆఫీస్ ఆటోమేషన్లో పాస్ అయి ఉండాలట అండి, కంపల్సరీ. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి ఇది ఇచ్చారంటే అన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. రానున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా ఇది వర్తిస్తుంది. మరి ఎక్కడ చేయాలండి ఇది? ఆఫీస్ ఆటోమేషన్ ప్రొఫెషన్స్లో పాస్, యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్, అంటే ఇది ప్రభుత్వ ఆమోదిత పొందినటువంటి ఇన్స్టిట్యూట్. కొన్ని గవర్నమెంట్ ఉంటాయి, కొన్ని ప్రభుత్వ ఆమోదిత పొందినవి కూడా ఉంటాయండి. సో అందులో కంపల్సరీగా చేయాలి. ఇక మనకు చాలా అంటే చాలా 100% క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ యొక్క నోటిఫికేషన్తో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి. నెక్స్ట్, మరి ఇది మారుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో మారదు, ఇదే ఉంటుంది. ఎందుకంటే లేటెస్ట్ నోటిఫికేషన్. ఈ పిస్ట్ విషయానికి వచ్చినట్లయితే మస్ట్ హోల్డ్ ద బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ అండి. 2వ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, పాస్ ఇన్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్ ఇన్ టైప్ రైటింగ్ బై హైయర్ గ్రేడ్ ఇన్ తెలుగు. ఓకేనా, కంపల్సరిగా తెలుగులో మనకు షార్ట్ హ్యాండ్ అంటారండి, టైప్ రైటింగ్ పైన హయ్యర్ గ్రేడ్ ఉండాలి. ఓకేనా, స్టాండర్డ్ కీబోర్డ్ పైన తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా మనకైతే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, దీనికి ఈ యొక్క షార్ట్ హ్యాండ్తో పాటుగా, అంటే టైప్ రైటింగ్తో పాటుగా ఏముండాలండి, ఇంకా ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ పాస్ అయి కంపల్సరిగా ఉండాలండి. చూసారా? సో జూనియర్ అసిస్టెంట్కి మాత్రం ఒక్కటే అడిగారు, కానీ టైపిస్ట్కి మాత్రం 2 అడిగారు ఇక్కడ. నెక్స్ట్, ఆఫీస్ సబార్డినేట్కి మస్ట్ హ్యావ్ పాస్ 7th class ఎగ్జామినేషన్, మస్ట్ బీ ఏబుల్ టు రైడ్ బైసికల్, సైకిల్ తొక్కగలిగేలా ఉండాలి. కుక్, సో కుక్ అండ్ కుక్ మేడ్ మస్ట్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్, మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ 1 year ఇన్ రిలవెంట్ ఎవొకేషన్. స్కావెంజర్ మస్ట్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్. ఫీమేల్ అటెండర్కి మస్ట్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ తెలుగు, మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ 1 year ఇన్ రిలవెంట్ ఎవొకేషన్ అంటూ మనకైతే ఇచ్చారండి. సో మరి ఇక్కడ అప్లికెంట్ షుడ్ హ్యావ్ కంప్లీట్ 18 years, కంప్లీట్ 18 years అయితే దాటాలి. అంతేకాకుండా 47 సంవత్సరాల దాటకూడదండి. ఓకేనా, గుర్తుంచుకోవాలి ఇక్కడ. మరి స్కేల్ ఆఫ్ పే యాజ్ పర్ ద గవర్నమెంట్ నిర్ణయించిన దాని ప్రకారం అయితే ఉంటుందండి. సో జూనియర్ అసిస్టెంట్ టైప్ సెలెక్షన్ ఆఫ్ అ క్యాండిడేట్ విల్ బీ మేడ్ బై ద బేసిస్ ఆఫ్ హైయెస్ట్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద క్వాలిఫై అకాడమిక్ ఎగ్జామినేషన్. అంటే ఇక్కడ ఏంటండి, ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. ఓకే, డైరెక్ట్గా మార్కులను ఆధారంగా చేసుకొని అయితే ఇస్తారండి. ఓకేనా. ఆఫీస్ సబార్డినేట్ దేనికి ఉండదండి, ఎగ్జామ్ అయితే దేనికి ఉండదు, సింపుల్ గుర్తుంచుకోవాలి. మరి ఏ విధంగా అప్లై చేయాలండి చూద్దాము. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు చూడండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లయింగ్ క్యాండిడేట్స్ ఆన్ can download the detailed notification and other important instructions in respect of this recruitment through the internet @ visakhapatnam.ap.gov.in. ఇక్కడ నుంచి మనము అప్లికేషన్ తీసుకోవాలి. ద క్యాండిడేట్ షుడ్ కంపల్సరీ అప్లయింగ్ ఆన్లైన్ వెబ్సైట్లోనే మనం అప్లై చేయాలట అని చెప్పేసి ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది. ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ విల్ బి 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్. అంటే నోటిఫికేషన్ అంటే ఈ రోజు నుండి 15 రోజుల్లోగా మనమైతే అప్లై చేసుకోవాలి. సో క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ 1 post షుడ్ అప్లై సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్. గమనించాలి అందరూ కూడా. ఓకేనా. సో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా లేదండి. జస్ట్ మనకు ఏమిచ్చారు, ఇక్కడ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. సో మేబీ అతి త్వరలోనే ఇక్కడ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా అండి. సో మరిన్ని జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాలో విడుదల కావడం అయితే జరుగుతుందండి. ఎప్పటికప్పుడు కూడా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.